ఈ రోజు మనకు అక్కడ పోలీసు అన్న వాళ్ళందరూ నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో ఒక రోజున ఇలా కూర్చున్న వాళ్ళే ఉద్యోగం కోసం. కానీ ఏం చేస్తాం పాపం డ్యూటీ ప్రకారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ పై అధికారులు వాళ్ళ డిమాండ్స్ పక్కన వాళ్ళు వచ్చి మన అన్ని కంట్రోల్ చేస్తారు అంతే. రేపటి రోజున ఇదే వీళ్ళనే ఏదో ఒక రోజు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికి 4-5 జాబ్ కొడితే మన సేమ్ వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు. మన తర్వాత మీ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మనమే చేంజ్ అవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అసలు మనం ఎందుకు ఇట్లా కొట్టాడుతున్నాం చెప్పండి. ఇక్కడ తెలంగాణ ఓవరాల్ తెలంగాణ స్టేట్ అంత ప్రతి ఊరు నుంచి ఉన్నారు కదా, సిగ్గు లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ ఇక్కడ కాదు మీరు కొట్టాడాల్సింది. ప్రతి గ్రామాలకి యువత ఇంకొక నెల రోజులు ఇన్స్టిట్యూట్లన్నీ ఖాళీ చేయండి, హాస్టల్ అన్ని ఖాళీ చేయండి. మీ గ్రామాలకు వెళ్ళండి, మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి, మీ వార్డు మెంబర్ మీ అమ్మ నాన్న అందరి మీ ఊరి రోడ్డు మీద కూర్చోబెట్టండి. ఒక రోజు ఉన్న యువత అందరు డిసైడ్ అయ్యి ఒక రోజు కాదు అవసరమైతే వారం రోజులు బిడ్డ నీ అమ్మ రోడ్డు మీద కూర్చుంటే నోటిఫికేషన్ రాదు, నేను చూస్తా. రాదన్నా బరాబర్ వస్తుంది. యువకులను ఆడుకుంటున్నారన్న మన్మూరి వెంకట లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా దెబ్బలు తిన్నాడు. ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యండి వచ్చినా కనీసం అరే తమ్ములారా ఇట్లా కాదు ప్రభుత్వం ఇట్లా ఉన్నది, మరి ప్రభుత్వం మనకి ఇట్లా చేస్తుంది, నేను మాట్లాడతాను ఒక ధైర్యం అని ఇస్తున్నా వరకే లేదు. మీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే గారు ఇవ్వండి, ఎవరా నువ్వు నాకు ఓటేసినావా అంటాడు, బరాబర్ అంటాడు. సర్పంచ్ అన్నాడన్నా మొన్న గెలిచిన సర్పంచే నిరుతి కొడుతూ నాకేందంటుండు. సర్పంచ్ నాకేందంటే బల్బులు వేయాలా, సీసీ రోడ్లు వస్తే దాన్ని డబ్బులు వేసారే సీసీ రోడ్డు వేసినా మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పాలా. ఇదే అయిపోయింది అన్న. దీంట్లో ఒకటే కాదు, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా 10 మందిని కలుపుకోండి, ఊర్లలోకి వెళ్ళండి, సర్పంచ్ నిలదీయండి, గ్రామాల కాడ కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు. ఈసారి మన అదృష్టమైందో యువత కూడా వచ్చింది సర్పంచ్ లోకి మొత్తమైనట్టు. వాళ్ళతో కలిసి మీ గ్రామాలలో పోరాడండి, ఖచ్చితంగా సాధించుకోండి. ఎందుకంటే వెళ్ళి ఇవాళ ఈ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2.5 years ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనం ఇప్పుడు కొట్లాడితే వాళ్ళు ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి 6 నెలల్లో రిలీజ్ చేస్తామంటారు. 6 నెలలు కాస్త 1 year అవుతుంది. 1 year తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మన తర్వాత ఎలక్షన్స్ అవుతున్నాయని చెప్పి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ వల్ల అని చెప్పేసి మళ్ళీ అయిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భర్తీ చేసేటువంటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చినటువంటి నోటిఫికేషన్ కాదంటారా? అవే కదా. సో ఇవన్నీ మారాలంటే ఫస్ట్ మన దాంట్లో నుంచి కూడా యువత నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలా. ఫస్ట్ మనం డబ్బులు తీసుకొని ఓట్లేయడం మానుకోవాలా. మనం ఇవాళ ఇక్కడ పోరాడి మనం వెళ్ళిపోయి మర్చిపోవడాలి. ఇవన్నీ వద్దన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం ఇప్పుడైనా మనం మారుదాం, మన సిచ్యువేషన్ మార్చుకుందాం. డబ్బులు తీసుకోకుండా ఓటేయడమే మనం దీనికి దేనికైనా ఒకటే. మన దగ్గరనే ఆయుధం ఉన్నది, మన ఓటు అనే ఆయుధం. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ పెడుతుండు కాంగ్రెస్ పార్టీలలో. కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి నాయకులే దిక్కులేదు. మనకేడమో మన నిరుద్యోగులు ఎవరన్నా పట్టించుకునేది. నిజంగా చెప్తున్నా, సిగ్గులే కూడా నిరుద్యోగుల గురించి పట్టించుకునే ఎవ్వరికి లేదు. అంత నిరుద్యోగుల గురించి ఆలోచించేంత టైం కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఎంత దోచుకుందామా, ఎంత జేబులు వేసుకుందామా అనేటువంటి ఆలోచన తప్ప. సో ఒకటే చెప్తున్నా, మనందరికీ ఈ అవకాశం వచ్చినట్టు అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంటూ మరొకసారి చెప్తున్నా.